12, 13 వచనాలను చదువుకుందాం. జెకరయ గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెసర్ వచ్చి వాక్య పఠనాన్ని చదివి వినిపిస్తారు. జెకరయ గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాం. ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి 6వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనం. వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చిగురు అని మనం చూస్తున్నాం. ఏం చెప్పండి? చిగురు. చిగురు అనేది మొద్దులో నుండి వచ్చేదని మనము చూసాం. అందుకే ఇది మరి ఈ మొద్దు ఎవరనగా దావీదు వంశంలో నుండి పుట్టిన చిగురు అని చూసాం. అందుకే చిగురు లేక లేత కొమ్మ అని కూడా రాయబడింది. మొద్దు అని మనం చూసాం, కొమ్మ అని మనం చూసాం. ఈ చిగురు పరిశుద్ధమైనదని మనం చూసాం. యెహోవా చిగురని కూడా చూసాం. నీతి చిగురని కూడా మనము ధ్యానం చేసాం. చిగురు దేవుని సేవకుడని కూడా మనము పోయిన వారంలో మనం ధ్యానం చేసాం. మరి ఈరోజు ఈ యొక్క అంశములో నుండి చివరి మాట ఏంటంటే, చిగురు ఆలయమును కట్టును. మన ఈరోజు చివరి మాట 7వ మాట ఏమిటంటే, చిగురు దేన్ని కడుతుంది చెప్పండి? ఆలయమును కట్టును. మరి అందరూ కూడా మీ తలలు పైకెత్తుకొని దేవుని వాక్యాన్ని వినాలి. చిగురు ఏం చెప్పండి? చిగురు ఆలయమును కట్టును. భక్తుడు జెకరయ ఈ మాట ఎప్పుడు రాశాడంటే, చూడండి, ఏదైనా ఒక మాట వ్రాయబడిందంటే ఏ సందర్భంలో ఎందుకు ఎవరి గురించి వ్రాయబడిందో ముందుగా తెలుసుకోవాలి. మరొకసారి 12వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మరి ఆలోచన చేసి వినండి. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. ఎవరు కలరంట? ఎవరు కలరమ్మా చెప్పండి? చిగురు అను ఒకడు కలడు. అతడు తన ఆలయములో నుండి అతడు తన స్థలములో నుండి చిగురించును. ఎక్కడ చిగురిస్తాడంట? అతడు తన స్థలములో నుండి చిగురించును. అతడు యెహోవా ఆలయము కట్టును. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి ఈ వచనంలో. ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. రెండవది, అతడు తన స్థలములో నుండి ఏం చేస్తాడంట? చిగురించును. మూడవదిగా అతడు ఏం చేస్తాడు అంటే, అతడు యెహోవా ఆలయమును కట్టును అనే మాటను చూస్తున్నాం. 13వ వచనంలో కూడా చూస్తే, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడంతా 14వ వచనంలో కూడా ఆలయము, కిరీటము అంత 3
వచనాలు కూడా ఏం కనపడతాయంటే ఆలయము కనబడుతుంది, చర్చ్ కనపడుతుంది, దేవుని యొక్క మందిరము కనపడుతుంది. ఈ సందర్భం ఏమిటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాట చెప్పడానికి ఇది ఒక ప్రవచనం అన్నమాట. ఏం చెప్పండి, ఇది ప్రవచనం. ఈ ప్రవచనములో శరీర సంబంధమైన ప్రవచనం ఉంది, రెండవది దైవ సంబంధమైన ప్రవచనము ఉంది. శరీర సంబంధమైన ప్రవచనం ఏంటంటే ఇశ్రాయేలీలు బబులోనులో, ఐగుప్తులు కాదు, బబులోను దేశంలో ఇంచుమించు వాక్యం చెప్తుంది ఏంటంటే 70 సంవత్సరాలు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తుంటాను. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎందుకు వీళ్ళు బానిసలుగా ఉన్నారు? అసలు బానిసలుగా ఉండటానికి గల కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కేవలము బానిసలుగా ఉండటానికి గల కారణం ఏంటంటే యూదా ఇశ్రాయేలులు చేసిన పాపము లేక తిరుగుబాటు. ఒక మాటలో చెప్పాలంటే వారు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఎవరికి అప్పగించాడంటే బబులోను నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడు. నెబుకద్నెజర్ రాజును నా సేవకుడని కూడా బైబిల్లో రాయబడింది. అంటే కొన్నిసార్లు అన్యులను కూడా శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లలకు బుద్ధి రావడానికి అన్యజనులు కూడా వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు చెప్పండి? ఎవరికి బుద్ధి రావడానికి? జనరల్గా మనం ఒక మాట చేద్దాం, మన పిల్లలు మన మాట వినిపోతే మనం ఎవరికి చెప్తుంటాం? వేరే వాళ్ళతో చెప్పిస్తుంటాం. అది ఏం తెప్పిస్తుంటుంది వాళ్ళకి? పిల్లలకి కోపం తెప్పిస్తుంటుంది. మాకు చెప్పకుండా ఇప్పుడు ఇంకొకరితో చెప్పిస్తున్నాడు మనిషిని. ఎందుకు అలా చెప్పిస్తాడంటే మనకు ఏం రావాలని? బుద్ధి రావాలని. కానీ మనకు బుద్ధి తెచ్చుకోవడానికి బదులుగా ఏం చేస్తాం తెలుసా? కోపం తెచ్చుకుంటాం. బుద్ధి తెచ్చుకోవడానికి బదులుగా ఏం తెచ్చుకుంటాం? కోపం తెచ్చుకుంటాం. ఇశ్రాయేలులు యూదులు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా మరి యెషయా గ్రంథకర్త, ఇర్మియా గ్రంథకర్త మరి ఏం చేశారంటే ప్రవచించారు. చిన్న ప్రవక్తలు కూడా ప్రవచించారు. ఏమని అంటే మీరు దేవుని తట్టు మీరు తిరగండి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు. లేకపోతే మీరు శ్రమల పాలవుతారు, మీరు చెరకు తీసుకోబోతారు, మీరు బానిసలు అవుతారు. అంటే ఇర్మియా మీద ఏం చేశారంటే మా దేవుడు అలాంటోడు కాదులే, నీవే ఇట్లాంటివన్నీ మా మీద చెప్తున్నావు, అసలు మా దేవుడు మమ్మల్ని శిక్షించడు అని ఇర్మియానే ఏం చేశారంటే నువ్వే మరణానికి పాత్రుడు అని శ్రమలకు అప్పగించారు. ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళు మరి యెరూషలేము మీదికి నెబుకద్నెజర్ రావడము, యుద్ధము చేయడము. యెరూషలేమును అంతా ఏం చేశాడు తెలుసా? భూస్థాపన అంటే పునాదుల వరకు తీసేశాడు. అంటే యెరూషలేముని పూర్తిగా ఏం చేశాడమ్మా చెప్పండి? యెరూషలేము అనే ఒక పట్టణాన్ని, ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేశాడు? రాయి మీద రాయి లేకుండా ధ్వంసం చేయడం. అంతేకాకుండా ఆ యెరూషలేములో ఉంటున్న సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయాన్ని ఏం చేశాడు తెలుసా? ధ్వంసం చేసి అగ్నితో కాల్చివేసి దేవుని మందిరంలో ఉంటున్న ఉపకరణములన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బబులోనులో వీళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటున్న ఆ దినాల్లో జకరయ్య, ఎవరు చెప్పండి? జకరయ్య ప్రవచిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా వీళ్ళు చెరసాల్లోనే ఉన్నారు. ఏమని జకరయ్య ప్రవచిస్తున్నాడంటే, దేనిలారా జకరయ్య తర్వాత మలాకి వచ్చాడు. మలాకి ప్రవచనం తర్వాత దాదాపుగా ఇంచుమించు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని దర్శించలేదు, మౌనమైపోయాడు. కారణం ఏంటంటే ఈ ప్రజలు దేవుని మాటకు లోబడక ఉన్నారు. అందుకే ఈ జకరయ్య ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఏంటంటే మరలా మీరు తన స్థలములో నుండి, అంటే
ఏ స్థలంలో నుండి అయితే నీవు వచ్చావో ఆ స్థలానికి నువ్వు తిరిగి వెళ్తావు. ఇదిగో నేను నాయకులను ఏర్పాటు చేస్తాను, వారు వెళ్ళి మరలా ఏం కడతారు? దేవుని మందిరాన్ని, యెరూషలేమును కడుతారు అని ప్రవచించాడు. ఆ ప్రవచనంలో ఈ 12వ వచనంలో మనము చూసినట్లయితే ఇంకా ఆ యొక్క దేవుడు సెలవిచ్చే మాట, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయము కట్టును. బాగా వినాలమ్మా, ఇడ 3 విషయాలు. ఇంత నేను ఎందుకు ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నానో బాగా వినాలి. వింటున్నారా? వినండి. ప్రియమైన దేవునిలారా, ఇక్కడ జకరయ ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే, మరలా మీరు యెరూషలేముకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? మందిరాన్ని కట్టుకుంటారు అని ఇదిగో చాలామంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కూడా ప్రవచించారు. కాబట్టి హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ కాలంలో, ఈ పరిపాలన కాలంలో, ఈ బబులోనులో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత వారు మరలా 3 దఫాలుగా 3 బ్యాచ్లుగా ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చి వారు మరలా మందిరాన్ని కట్టారు. ఒకటి రావడం జరిగింది, రెండవది పట్టణమును కట్టడం జరిగింది, మూడవది మందిరమును కట్టడం జరిగింది, నాలుగవది అక్కడ ఆరాధన చేయడం జరిగింది. పిల్లలు, ఎన్ని విషయాలు జరిగాయో చెప్పండి. వింటున్నారమ్మా? వింటున్నారా? మొదటిది ఏం జరిగింది? వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొంది యెరూషలేమునకు రావడం, రెండవది వారు యెరూషలేమును కట్టడం, మూడవది దేవాలయం కట్టడం, నాలుగవదిగా దేవుణ్ణి ఆరాధించటం. ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము చూడాలి. 3 విషయాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, చిగురు అను ఒకడు కలడు. ఎవరు ఈ చిగురు? చిగురు అంటే ఎండిపోయిన మొద్దులో నుండి వచ్చే చిగురు, లేక ఆకులు అన్నీ రాలిపోయిన తర్వాత, చెట్టు ఎండిపోయిన తర్వాత నీళ్లు తేమ తగలగానే మరలా చిగురు పుడుతుంది. అట్టి చిగురు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ చిగురు అను ఒకడు కలడు. చూడండి, ఒకవేళ ఇది ఆనాడు ఇశ్రాయేలులకో యూదులకో వాళ్ళకే సంబంధించింది అయితే అక్కడ చిగురు అను చాలామంది కలరు అని రాయాలి. ఎందుకు ఒకడు అని రాశాడంటే, ఆ యొక్క ఎండిపోయిన మొద్దులో నుండి, బానిసత్వంతో ఉంచబడిన ఆ మొద్దులో నుండి, ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఇశ్రాయేలులు శేషము అంటే మృద్ధులు మాత్రమే మిగిలారు. దేవాలయము బొత్తిగా కాలిపోయింది, యెరూషలేము ప్రాకారములు మరి త్రోయబడ్డాయి. అయితే ఆ యొక్క యెరూషలేమును కట్టడానికి, లేక దేవాలయము కట్టడానికి, లేక అక్కడ దేవుణ్ణి ఆరాధించటం అనేది ఆగిపోయింది గనుక మరలా ఆరాధన ప్రారంభించటానికి, మరి సంఘముగా కూడుకోవటానికి మరలా అవకాశాన్ని దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఓ చిగురు అను ఒకడు కలడు, అతడు ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు. చిగురు అనే ఈ ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఇంకా ఈ మాటలో అతడు తన స్థలములో నుండి చిగురించును అని రాయబడింది. ఎక్కడి నుండి చిగురిస్తాడట? పిల్లలు, అమ్మ వింటున్నారా? చిగురు అనే యేసుక్రీస్తు ఎక్కడి నుండి చిగురిస్తాడు అతడు? చాలా మంచి మాట రాయబడింది. అతడు తన స్థలములో నుండి చిగురించును. తన స్థలం, తన ప్రజలు, ఎక్కడైతే యూదా దేశము నాశనం అయిపోయిందో, ఎక్కడైతే ఇశ్రాయేలు దేవుని మందిరము
పడిపోయిందో ఆ స్థలములోనే ఆయన చిగురించవలసింది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అక్కడ అనగా యూదయ ప్రాంతములో ఉంటున్న బెత్లెహేము అనే గ్రామములో యేసు ప్రభువారు జన్మించారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరముగా. యేసు ప్రభువారు అక్కడే ఎక్కడో పుట్టవచ్చు, ఆయన ఏ మూలనైనా పుట్టగలిగిన సమర్థుడు. కానీ లేఖనాలు నెరవేర్పు నిమిత్తమై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్థలములోనే అనే మాట మనం చూస్తాం. తన స్థలం ఏది, తన గోత్ర స్థలం ఏది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యూదా దేశములో ఉంటున్న బెత్లెహేములోనే మరి క్రీస్తు పుడతాడని వారికి ప్రవచనములు కలవు. కాబట్టి ప్రవచనానుసారముగా అతడు తన స్థలములో నుండి చిగురించును అంటే తన ప్రజల మధ్యలోనే అతడు జన్మిస్తాడు, తన వంశములోనే జన్మిస్తాడు. ఏ స్త్రీ అయితే ఆజ్ఞ అతిక్రమానికి లోనైందో ఆ యొక్క స్త్రీలో నుండి యేసు ప్రభువారు జన్మిస్తారని ఇదిగో ఇక్కడ ఉంటున్న ప్రవచనము మనకు తెలియజేస్తుంది. ఏ మతం ఎక్కడైనా ఆయన పుట్టగలడు, కానీ యూదా దేశంలో ఉంటున్న బెత్లెహేములో ఉంటున్న యూదా వంశానికి సంబంధించిన యేసేపులో నుండే యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే అతడు తన స్థలములో నుండి చిగురించును, తన స్థలములో నుండి చిగురించును. ఇంకా అతడు చిగురించి ఏం చేస్తాడు? అతడు యెహోవా ఆలయము కట్టును. ఒకడు చిగురు అనే ఒకడు కలడు. ఎక్కడున్నాడంటే అతడు పరిశుద్ధాత్మ రూపములో తండ్రి అయిన దేవునిలో త్రిత్వములో ఏకత్వమై ఉన్న ఆ దేవాది దేవుడు మానవుడుగా చిగురుగా ఇదిగో లేత చిగురుగా ఆయన భూమి మీద జన్మించాడు. ఆ తర్వాత ఆయన ఏం కడతాడంటే ఆలయమును కడతాడు. అక్కడ పడిపోయిన యెరూషలేము కట్టబడింది, అగ్ని చేత కాల్చబడిన మందిరము కట్టబడింది. అక్కడ దేవుణ్ణి ఆరాధించారు, శరీర సంబంధమైన ఆలయము. అయితే యేసు ప్రభువారు ఒక ఆలయమును కట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ ఆలయము ఆయన కడతాడు? ఇదిగో ఈ రాళ్లతో కట్టబడిన ఆలయమా? ఏ ఆలయం కడతాడమ్మా? ఈ రాళ్లతో కట్టబడిన ఆలయమా? రాయితో కట్టబడిన ఆలయానికి ఏ పేరని పెట్టుకో, అది నీ ఇష్టం. కానీ ఆయన ఆరాధించకపోతే ఏ ఆలయం కూడా నిలవదు. కాబట్టి దేవుని ఆలయాన్ని కడతాడు, యెహోవా ఆలయాన్ని కడతాడు. ఎవరు కడతారు? ఆయన అక్కడ నుండి పరలోకములో ఉన్నాడు. ఆయన అక్కడ ఒకడు కలడు అన్నాడు. అంటే ఆ ఒక్క దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును చిగురు అనే యూదా గోత్రములో ఆయన జన్మింపజేసి ఆయన ఒక ఆలయాన్ని కట్టాడు. ఆ ఆలయం అనేది ఏంటి తెలుసా? సంఘము. ఏం చెప్పండి? ఆయన కట్టే ఆలయం ఏంటంటే ఇశ్రాయేలీలు అక్కడ దేవుణ్ణి ఆరాధించారు ఆలయం కట్టబడిన తర్వాత. కానీ నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి, నిజమైన దేవునికి మహిమకరమైన ఆలయం ఎవరు కడతారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆలయాన్ని కడతాడు. దేవుడు మందిరాలు కట్టడానికి వచ్చాడా? టెంపుల్స్ కట్టడానికి వచ్చాడా? కానే కాదు. మన మనుషులమనే మనలను, మన హృదయమే దేవుని ఆలయం. కాబట్టి ఆయన బిల్డింగులు కట్టడానికి రాలేదు, సిమెంట్తో చేయబడిన రూములు కట్టడానికి రాలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆలయము కట్టడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం, విందాం. ప్రియమైన దేవుడులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అతడు యెహోవా ఆలయమును కట్టుతాడు. యెహోవాకు ఏముంది చెప్పండి? ఆలయం ఉంది. ప్రియమైన దేవుడులారా, దేవునికి 2 ఆలయాలు ఉన్నాయి. ఎవరని చెప్పగలరా?
పురుషులు చెప్పండి, స్త్రీలు చెప్పరు కదా. దేవునికి 2 ఆలయాలు ఉన్నాయి, 2 ఆరాధన స్థలాలు ఉన్నాయి. ఏవేవి? ఒకటి పరలోకము, రెండవది సంఘం అనే ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం. అందుకే ఈ ఆలయాన్ని కట్టడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆలయం కట్టడానికి ఎందుకోసం వచ్చాడు? కట్టాడంటే ఏమైపోయిందమ్మా? అంతకుముందు ఒకసారి ఏమైపోయింది? పడిపోయినది. పడిపోయిన దాంట్లో ఎవరైనా ఆరాధన చేస్తారా? పడిపోవడం అనగా పాపములో దిగజారిపోవడం. ఈ ఆలయం ఎక్కడ పడిపోయిందంటే ఆదమావుల దగ్గర పడిపోయిందన్నమాట. ఆరాధన, దేవునికి మహిమకరమైన ఆత్మ సంబంధమైన ఆరాధన ఎక్కడ ఆపివేయబడిందంటే ఆదికాండములోనే 3వ అధ్యాయములోనే ఆ మహిమ సంబంధమైన ఆరాధన. ఏ దేవుడైతే ఏ లూసిఫర్తో ఛాలెంజ్ చేశాడో, ఇదిగో నేను నరుల ద్వారా స్తుతి పొందుతాను, నేను ఆరాధన పొందుతానన్న ఆ ఆరాధన స్థలం, ఆ ఆరాధన ఎలాంటి వాళ్ళు చేసేదంటే ఆత్మ సంబంధమైన వారు చేసేది. ఆ ఆరాధన ఎలాంటిదంటే జీవము కలిగిన ఆరాధన. ఎందుకంటే ఆ ఆరాధన చేసేవారు మహిమ శరీరం కలిగి ఆరాధన చేశారు. వినాలా? వినకపోతే అర్థం కాదు. వినకపోతే ఏం కదమ్మా? అర్థం కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన మందిరం. హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామముకి కదా. హృదయమే నీ ఆలయం అంటే ఆదాము అవ్వలు యోధోను తోటలో నిత్య ఆరాధకులుగా ఉండగా, ఆ నిత్య దేవుడైన ఆ పరలోకపు ఆరాధన విడిచిపెట్టి యోధోను తోటలో ఉంటున్న ఆ ఇద్దరు ఆరాధన చేస్తుండగా, మహిమ శరీరముతో వారు గణపరుస్తుండగా, అక్కడ ఆరాధన పొందుతున్న ఆయన వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారు శరీర సంబంధులుగా అయిపోయారు. వారి హృదయం అనే ఆలయం బద్దలైపోయి ఆ ఆలయము పాపానికి నిలయం అయిపోయింది. ఆదాము అవ్వలు ఎప్పుడైతే చెడిపోయారో ఆ మందిరం అనే దైవ సంబంధమైన ఆలయము, వినాలి, దైవ సంబంధం అనబడిన ఆలయము ఏమైపోయిందండి? ఏమైపోయింది? చెడిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో వారి ఊహలు తలంపులు యావత్తు కేవలము చెడ్డవి, చెడ్డ పని. ఈరోజు కూడా చూడండి, ఆలయాల్లో దేవునికి మహిమకరమైన ఆలయాలుగా లేవండి, మనుషులకు ఇష్టమైన ఆలయాలుగా ఉన్నాయి. ఆ ఆలయాలకు దేవుని పేరు పెట్టారు. ఈ ఆలయమే, ఈ పేరు పెడితేనే, పేర్లు కాదు ఉండేది, రాళ్ళగట్టుతో కట్టిన ఆలయం కాదు అయినది, ఆత్మ సంబంధమైన ఆలయము. ఆ ఆలయానికి ఒకే ఒక పేరుంది. ఏంటి తెలుసా? దేవుని ఇల్లు లేక సంఘము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ పడిపోయిన ఆలయం, ఆ తర్వాత ఆలయం ఏమైపోయిందంటే ప్రకృతి సంబంధమైన ఆలయం అయిపోయింది. అంటే గోడల చేత ఫస్ట్ ఆలయం తెరల మధ్యలో ఉండి మాట్లాడాడు దేవుడు. తర్వాత సొలొమోను కాలానికి రాగానే ఇదిగో మరి రాళ్ళతో కట్టబడిన ఆలయములో మాట్లాడాడు దేవుడు, ప్రసన్నతను ఇచ్చాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆలయము కట్టబడుతూ వచ్చింది, మందిరాలు కడుతున్నారు. ఈరోజు కూడా దేవాలయం కడుతున్నారు, మనం కూడా ఒకటి కట్టినాం. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన దృశ్య సంబంధమైన ఇదిగో సహవాసముగా కూడుకోవడానికి ఒక ప్లేస్ మాత్రమే. ఇది దేవుని ఆలయం కాదు. దీనికి ఏసని పేరు పెట్టినా, ఇంకోటి పేరు పెట్టినా, ఇంకోటి పేరు పెట్టినా, ఈ రాళ్లకు ఏ పేరు పెట్టినా సంబంధం లేదు. కానీ దేవుని ఇల్లని ఏ దానికి పెట్టాలి తెలుసా? క్రీస్తు సంఘమని దేనికి పేరు పెట్టాలి తెలుసా? నీ హృదయమే క్రీస్తు సంఘము. నీ హృదయానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకో, కానీ గోలలో ఏమీ లేదు. కానీ ఈరోజు దేనికి పెట్టేస్తాం మనము? రాళ్ళకు పెడతాం.
మనుషుల చేత కట్టబడిన బిల్డింగ్లు పెట్టి ఇదే 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 అని బోధిస్తాం. కానీ దేవుడు వచ్చింది ఈ ప్రకృతి సంబంధమైన రాళ్ళతోనో కర్రలతోనో గడ్డితోనో కట్టే ఆలయం కొరకు ఆయన రాలేదు. దాని కొరకు ఆయన మానవుడిగా భూమి మీదకి దిగి రావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి విందాం, వాక్యం విందాం. ఆ దేవాది దేవుడు మానవుడిగా ఎందుకు పుట్టాడు, నరుడుగా ఎందుకు పుట్టాడు, మహిమ శరీరం కలిగిన ఆ దేవుడు, ఆ మహోన్నతమైన ఆ దేవుడు, దేవుని స్వరూపం కలిగిన దేవుడు, దేవునితో సమాన భావం కలిగిన ఆ దేవుడు ఎందుకు తన స్థలములో నుండి దిగి వచ్చాడు? ఎందుకు ఆయన తన స్థలములోనే చిగురించాడు? ఎందుకు ఆయన యెహోవాకే మందిరం కడుతున్నాడు? అంటే దేవుణ్ణి ఆరాధించే మందిరం ఎక్కడ పడిపోయిందమ్మా చెప్పండి? ఎక్కడ పడిపోయిందని చెప్పాను అర్థమవుతుందా? ఆది కాండములో మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అక్కడ దేవుణ్ణి ఆరాధించే సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన మందిరం పడిపోయింది. అందుకే సువార్త, మరి యోహాను సువార్త గ్రంథకర్త అంటాడు, ఇదిగో మీరు ఆరాధన చేయాల్సింది శరీరంతో కాదు, నాలుకతో కాదు. ఎలా ఆరాధించాలి? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ అలాంటి మందిరం పడిపోయింది. ఇశ్రాయేలు తిరిగెళ్ళి శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మొదటి ఆలయ మహిమ కంటే అత్యధికమైన ఆలయాన్ని వాళ్ళు కట్టుకొని దేవునికి మహిమ చెల్లించారు. కానీ ఇప్పుడు మనకు దేవుడు కట్టే ఆలయం, యేసు ప్రభువారు వచ్చి జన్మించింది ఎందుకు తెలుసా? మహిమ సంబంధమైన ఆలయాన్ని కట్టడానికి, ఒక పరిశుద్ధమైన ఆలయం కట్టడానికి. ఎలాంటిది ఈ ఆలయం అంటే, మానవుని ఆలయం ఎలా అయిపోయిందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. కాబట్టి ఆలయాన్ని నిర్మించిన వాడు దేవుడే, మనుషుని నిర్మించిన వాడు దేవుడే, మనిషి ఆలోచనలు తెలుసుకునేవాడు దేవుడే. ఇదిగో ఎవరు కూడా ఎన్ని సంవత్సరాలు కలిసి సహవాసం చేసినా గుర్తుపట్టలేడు మానవుడు. కానీ మానవుని యొక్క హృదయ అంతర్యములను, ఊహలను గుర్తించగలిగిన వాడు, సరైన మందును వేయగలిగిన వాడు ఎవరంటే ఆలయాన్ని, అంటే మానవుని నిర్మాణకుడైన దేవుడే మరలా ఆలయాన్ని సరిచేయగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలాసార్లు మన పిల్లలు స్వార్థలో మాటలు వాడుతుంటారు, వనిసంగా అని వనిసం ఎక్కువ మాట్లాడుతుంటారు. ఏమంటే తెలుసా, కొంతమంది కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు టీవీ మెకానిక్ ఉన్నాడు కదమ్మా, స్కూటర్ మెకానిక్ ఉండిపోయి జీప్ మెకానిక్ చేస్తాడా? వస్తుందా? టీవీ మెకానిక్ టీవే, జీప్ మెకానిక్ జీపే, హెలికాప్టర్ మెకానిక్ హెలికాప్టరే. అందుకే ఈ లోకంలో ఒక మానవుని రూపంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మైనర్ రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది సంపూర్ణంగా కాదు, గ్రహించలేడు. కానీ దాన్ని చేసిన వాడు ఉంటాడు చెప్పండి, దాన్ని సృష్టించిన వాడు ఉంటాడు చెప్పండి, దాని లోపాన్ని ఎరిగిన వాడు ఉంటాడు చూడండి చెప్పండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? త్వరగా దాన్ని ఏం చేయగలడు? రిపేర్ చేయగలడు. మెకానిక్, స్కూటర్ మెకానిక్ దగ్గరికి స్కూటర్ని తీసుకెళ్తే రిపేర్ చేస్తాడు. బస్సు మెకానిక్ తీసుకెళ్ళి బస్సుని ఇస్తే బస్సుని రిపేర్ చేస్తాడు. అలాగే మనుషులను తయారు చేసిన ఆ దేవుడు మనుషులు చెడిపోయిన ఆ మానవులను రిపేర్ చేయడానికి, దేవుని మందిరంగా పడిపోయిన మనలను తిరిగి దేవుని మందిరముగా కట్టడానికి ఆయన మానవుడుగా ఎలా వచ్చాడు చెప్పండి? మానవుడుగా ఈ లోకములో పుట్టాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అతడు తన ఆలయములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయమును కట్టును, సంఘమును కడతాడు. ఆయన మాత్రమే కట్టగల ఆలయం ఏదైనా ఉన్నదంటే అది యేసు రక్తము చేత కట్టబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరముగా, ఇంకా గంభీరముగా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. ఏం రాయబడింది? మన హృదయము చెడిపోయింది,
మన హృదయంలో ఆరాధన లేదు. ఒకవేళ రక్షణ లేని వారం ఎలా ఆరాధిస్తాం? యేసుక్రీస్తుని సంపూర్ణంగా నమ్మని వాడు ఎలా ఆరాధిస్తాడంటే పెదాలతో మాత్రమే ఆరాధిస్తాడు. మనందరికి ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగా మనం దేవుని ఆలయమా, లేక మరలా ప్రకృతి సంబంధమైన సొలొమోను ఆలయమా? ఏ ఆలయమా మనము? మన హృదయము దేవుని ఆలయముగా మారిందా? మన హృదయం పరిశుద్ధమైనదిగా ఉందా? మన హృదయములో దేవునికి స్థానం ఉందా? మన హృదయంలో నుండి వచ్చిన ఆరాధన, కృతజ్ఞత భావము ఆయనకు తెలియజేస్తున్నామా? కాబట్టి ప్రియమైన దేవుడులారా, ఆయన ఆలయం కట్టడానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఆలయాన్ని కట్టడానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఎలా కడతాడయ్యా ఆలయాన్ని అంటే చూడండి, మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి సువార్త. దేని మీద కడతాడు, ఎలా కడతాడు అని మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. అందుకు యేసు, సిమోన్ బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. మనందరము దేవుని ఆలయం. అయితే మన పూర్వీకులు చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి మనము అపవిత్రమైన మందిరాలుగా ఉన్నాం, సాతానుకి నిలయాలుగా ఉన్నాం, సాతాను కార్యాలు జరిగించేవారుగా ఉన్నాం. అలాంటి మరలా తిరిగి కట్టడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. తిరిగి కట్టడానికి, పడిపోయిన గుడారాన్ని మరలా ఆయన నిర్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్న, అక్షరార్థము కాదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ శిష్యులను తయారు చేశాడు. సంఘాన్ని కాదు, సంఘం కాదు. దేన్ని తయారు చేశాడు? శిష్యులను తయారు చేశాడు. మొదట శిష్యులు అనేక మంది ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత 70 మందికి వచ్చారు. చివరికి ఎంతమంది మిగిలినారు చెప్పండి? స్త్రీలు గాక కేవలము 12 మంది మాత్రమే మిగిలారు. ఏమండి, 12 మంది కరెక్ట్ మిగిలారా? ఒకడు పడిపోయాడు. అక్కడ కూడా ఒక వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి? పడిపోయాడు. మరి పడిపోయిన వాని స్థానములు ఇంకొకరినే నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నాకు చాలులే 11 మంది చాలు అన్నాడా? అనలేదు. 12 గోత్రాలుగా ఎలా ఇశ్రాయేలు ఉన్నారో, సంఘ స్థాపనకు 12 పునాదులుగా. అందుకే అపోస్తులు వేసిన పునాది అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఎవరు వేసిన పునాది చెప్పండి? 12 మంది అపోస్తులు వేసిన పునాది సంఘం. కాబట్టి ఒకవేళ స్త్రీలకు కొంతమందికి వర్తమానం అర్థం కాకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను కట్టడానికే వచ్చిండేది, యేసయ్య నిన్ను మార్చడానికే వచ్చిండేది. 12 మందిని ఎన్నుకున్నప్పుడు ఆ 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. ఆడు ఇంకా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ సంభాషణ చేస్తున్నాడు. ఏంటి సంభాషణ అంటే, అరే నాయనా, శిష్యులారా, ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు చెప్పండి అమ్మా. ఏమంటున్నాడు యేసు ప్రభువారు శిష్యులను పిలిచి? శిష్యులారా, జనులు నన్ను ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఇలాగన్నారు. బాగా వినండి. శిష్యుల్లో కొంతమంది, అయ్యా, ప్రజలు నిన్ను ఏలియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఇరిమియా అనుకుంటున్నారయ్యా, రకరకాల పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా రకరకాల పేర్లు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి?
పరిపూర్ణంగా ఎరగని వారు. ఎవరు చెప్పండి వీళ్ళు? పరిపూర్ణంగా ఎరగని వారు. అయితే పరిపూర్ణంగా ఎరిగిన వారు వేరు, పరిపూర్ణంగా ఎరిగిన వారు వేరు. అయితే పేతురు ఏమన్నాడు చెప్పండి 15వ వచనంలో? అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకున్నారని వారిని అడిగాను. అందుకు వారు, సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఇంకా గంభీరముగా హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. అయ్యా, ప్రజలు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, అయితే మీరు నన్నేమనుకుంటున్నారు? లోకస్తులు ఏమనుకుంటున్నారంట? కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారంట, కొంతమంది ఏలియా అనుకుంటున్నారంట, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారంట, కొంతమంది ప్రవక్తల్లో ఒకడని కూడా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. అయితే మీరేమనుకుంటారంటే లీడర్ లేచి పేతురు అంటాడు, ప్రభువా నీవెవరు తెలుసా? సజీవుడు అయిన దేవుని కుమారుడు. సంఘము చావు లేనిది. ఏం చెప్పండి? సంఘానికి ఏం లేదమ్మా? చావు లేదు. అది ప్రాణముతోనే ఎత్తబడుతుంది. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు ఈ సంఘం తన ఆలయాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడేమో యెహోవా మందిరమును కట్టడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును అన్నాడు కట్టుదును. చప్పట్లు కొడదాం ఒకసారి. పిల్లలు బయట కూర్చోండి. పిల్లలందరూ బయట కూర్చోండి అమ్మా. స్మైలీ బయట పోండి. బయట మీకు ఊరికి అరవకుండా చక్కగా కూర్చోండి. విందాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవునులారా, అక్కడ దేవుని ఆలయం, యెహోవా మందిరం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువారు నా సంఘము అని. ఎవరిదంట? నా సంఘం అని దేన్ని అన్నాడు ఆయన? ఇంకా అక్కడ సంఘము స్థాపితం కాలేదు కదా. మనం ఏమంటాడు తెలుసా? మా సంఘం, మా సంఘం, మా సంఘం, మా సంఘమే పరలోకం, మా సంఘమే పరలోకం, మా సంఘమే పరలోకం, మా సంఘమే పరలోకం, మా సంఘమే పరలోకం. కానీ ఇది ఎవరి సంఘం చెప్పండి? ఎవరి సంఘం చెప్పండి? ఎలీషా పాస్టర్ సంఘమా? ఒకవేళ ఎలీషా పాస్టర్, ఎలీషా సంఘస్థులకు గోళ్ళ కట్టింటాం. సొలమోన్ ఏం కట్టే మనము? ఈ గోళ్ళ కట్టింటాం. ఇది సంఘం కాదు, గోడలు ఇవి. ఇది మందిరము. ఏ మందిరము? సమాజ మందిరం మాత్రమే. ఇక్కడ అందరూ మనం ఒక కుటుంబంగా కూడుకొని సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధన స్థలం మాత్రమే. కానీ ఆరాధన మాత్రం ఎక్కడుండదు? మన హృదయములో ఉన్నది. ఆరాధన ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, నా సంఘము కట్టుదును. ఎక్కడ కడతాడంటమ్మా? ఇక్కడ చాలా మంచి మాట. నీవు పేతురువు. పేతురు అంటే ఏం చెప్పండి? పేతురు అను శబ్దమునకు రాయి. ఏమంట? రాయి. రాయి తత్వం ఏంటి తెలుసా? గట్టితనముగా ఉంటుంది. రాయికి మెత్తతనం ఉండదు. రాయి ఎప్పుడైనా నీళ్ళలో వేస్తే ఉడుకుతుందయ్యా? రాయి నీళ్ళలో వేస్తే ఉడుకుతుందమ్మా? ఉడుకుతుందా? మన పురుషులు రాళ్ళు తీసి పెడుతుంటారు అన్నములో నుండి. నీ మకమైద్యుడు అన్నమో నింటని ఎన్ని రాళ్ళు వస్తుంటాయో. రాయి కరిగేది కాదు. సంఘము శ్రమలకు చచ్చిపోయేది కాదు. ఒకసారి చప్పట్లు కొట్టండి అర్థమైంటే. రాయి కరిగేది కాదు, సంఘం చచ్చేది కాదు శ్రమల్లో. ఎందుకంటే సంఘం ఎత్తబడుతుంది, సజీవంగానే ఎత్తబడుతుంది. కాబట్టి ఈ సంఘాన్ని, నా సంఘాన్ని అంటూ యేసయ్య ఒక మాట పలుకుతున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కడుదును. ఏ బండ? క్రీస్తు అనే బండ. పేతురు అనే బండ కాదండి. ఇక్కడ చాలామంది పేతురు మీద నా సంఘాన్ని కడతాడు, పేతురే హెడ్ 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 అంటే చాలామంది కొంతమంది మాట్లాడుతున్నారు. సంఘం అనేది, పునాది అనేది
క్రీస్తనే బండ అని రాయబడింది బైబిల్లో. ఈ బండ పునాది వినండి, అంటే ఒక బిల్డింగ్కి పునాది ఎంత ప్రాముఖ్యమో దేవుని సంఘానికి అంతే ప్రాముఖ్యం. అందుకే ఆ బండ, ఆ సంఘం ఎక్కడ నిలబడుతుంది? ఈ పేతురు అనే సంఘము ఎక్కడ నిలబడాలంటే క్రీస్తు అనే బండ మీద. ఎందుకు పేతురు అక్కడని ఉపయోగించాడంటే పేతురులో దైవ ఆత్మ పనిచేసింది. అక్కడ ఎవరు పనిచేసారమ్మో చెప్పండి? పేతురులో దైవాత్మ పనిచేసింది. ఏంటి దైవాత్మ పని అంటే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని సజీవుడు, దేవుని కుమారుడు, దేవుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే యేసు ప్రభును అంగీకరించిన వారే, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిజం పొందుతారో వారు రాళ్ళలాగా తయారవుతారని. పేతురు ఏ విధంగా అయితే పేరును ఉద్దేశించి కాదు, అక్కడ పేతురు యొక్క తర్వాత స్వభావం. పేతురు యేసు ప్రభు ఎంట తిరిగాడు, లీడర్గా జీవించాడు, గొప్ప కార్యాలు కూడా యేసు ప్రభు కాలంలో చేశాడు. కానీ పిరికి పందగా ఉన్నాడు. సంఘానికి పిరికితనము ఉండదు. కాబట్టి పేతురు మీదుగా సంఘం కట్టింది దేవుడు. ఆ పేతురును క్రీస్తు అనే బండ మీద ఒక రాయిగా అమర్చబడింది. ఏం అమర్చబడింది చెప్పండి? ఒక రాయిగా అమర్చబడింది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక చాలా మంచి మాటలు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడో తెలియజేయబడుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. 19 నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 19 నుండి, 2వ అధ్యాయం 19. కాబట్టి మీరు ఇక మీదట పరాజనులను పరదేశులై ఉండక. చప్పట్లు కొట్టుదాం, చప్పట్లు కొడదాం. ఇంకా హల్లెలూయా. మనందరికీ ప్రశ్న, మనం పరదేశులమా స్వదేశులమా? ఇక్కడ ఉన్న వాక్య సందర్భాన్ని బట్టి పేతురు పత్రికలో రాయబడిన మాటను మీరు చెప్తున్నారు, మీరు పరదేశులమేమని. వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటిదంటే, మనము ఒకప్పుడు అంటే 19 వచనంలో భావన ఏంటంటే, కాబట్టి మీరు ఇక మీదట పరాజనులు అంటే దూరము వాళ్ళు. అంటే యోధోన తోటలో ఏ సంఘమైతే పడిపోయిందో, ఏ ఆరాధన పడిపోయి దేవుని దూరం అయిపోయారో, ఆనాటి నుండి నేటి వారు కనుక యేసుక్రీస్తు శిలువలో చనిపోయేంత వరకు కూడా చాలామంది ఏమైపోయారంటే పరాజనులుగా, దూరస్తులుగా, దేవునికి చెందని వారుగా. మనందరము ఒక ప్రశ్న వేసుకున్నాం, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివా లేక దేవునికి చెందని వ్యక్తివా? యేసు ప్రభువారికి చెందిన వ్యక్తిని ఏమని పిలుస్తారు తెలుసా? స్వజనులు అని పిలుస్తారు. సొంత వాళ్ళు అని పిలుస్తారు. వాళ్ళని ఏమని పిలిచారు తెలుసా? సమాజంలో క్రైస్తవులు అని పిలిచారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తాం. కానీ క్రైస్తవులని పిలువబడుతూనే క్రీస్తుకు దూరం ఉండే వాళ్ళంతా క్రీస్తు సంఘము కాదు, దేవుని మందిరం అసలే కాదు. అందుకే నేను ఒక ప్రశ్న, నువ్వు దేవుని సంబంధవా లేక బయట సంబంధివా చెప్పండి. చాలామంది ఏమంటారంటే ఆ చర్చి మాది కాదంటారు. ఆ చర్చి మాది, నేనంట ఎమ్నూరులో ఉన్న చర్చిలల్లో మనవే. చర్చిలు అంటే నేను ఆ గోడలం కాదనేది, విశ్వాసులను. నువ్వు ఏ చర్చిలో ఉన్నావా అనేది ముఖ్యం కాదు, క్రీస్తులో ఉన్నావా లేదా అన్నదే. ఎందుకంటే చర్చిలు కానీ చర్చిలో ఉంటున్న పాస్టర్లు కానీ రక్తం చిందించలేదు, కేవలం బోధ చేయగలం మేము.
మా ద్వారా ఏ ఆత్మరక్షణ పొందదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆత్మరక్షణ. కాబట్టి మనుషులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇప్పుడు మనుషులు కట్టిన దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ గోడలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు, ఆ చర్చిలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉంటున్న వాళ్ళు, మనము కూడా ఎంతమంది దేవుడు దూరస్తులుగా ఉన్నారు చెప్పండి. క్రీస్తు అనే ఆ బండ మీద సంఘములనే ఒక అపోస్తులుడైన పేతురులాగా, పౌల్లాగా, శీలలాగా మనందరం కూడా ఏమవుతామంటే ఇక్కడ రాయబడింది, యేసు ప్రభును నమ్మని ప్రతి ఒక్కరండి, చర్చికి వచ్చే ప్రతి ఒక్కరని రాయబల్ల బైబిల్లో. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభులో ఉన్నారని వాక్యం చెప్పట్లేదు. కాబట్టి నువ్వు యేసు ప్రభులో ఉంటే నువ్వు ఒక సజీవమైన దేవాలయము, నువ్వు సజీవమైన రాయి నీవు. అందుకే ఇక్కడ రాయబడింది, ఒకప్పుడు మనం ఎలాంటి వారమంట? పరాజనులు, అంటే దేవునికి కాని వాళ్ళము. పరదేశులై ఉన్నాం ఉండక, అంటే దేవుని దూరస్తులమై ఉంటాం. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరంగా. ఎక్కడికైనా వెళ్తే మీ గోత్రం ఏదబ్బా, మీ ఊరు ఏదబ్బా, మీ అన్నదమ్ములు ఎవరబ్బా అని అడుగుతారా లేదమ్మా? అడుగుతారు లేదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రీస్తు సంబంధులా దయ్యం సంబంధులా? మీ గోత్రం ఏది? దయ్యమా దేవుడా? దేవుని ఆలయమా సైతాన్ ఆలయమా మీ హృదయం? వింటున్నారమ్మా? ఏ ఆలయం మీది? మీ అడ్రస్ ఏంటి? యేసయ్య అంటాడు సర్పసంతానం అని. మీ ఆలయం ఏది? వినండి, తర్వాత వాక్యం చూద్దరు, వినండి. మీ హృదయం దేవుని ఆలయంగా మారిందా? కేవలం దేవాలయంలో ఉండడానికి వచ్చారా? మీ హృదయం దేవుని ఆలయం ఉంది, కానీ మనం మనుషులు కట్టిన ఆలయానికి వస్తున్నాం. మంచిదే, ఇక్కడ నేర్చుకోవాలంటే రావాలంటే నేర్చుకోవాలా, కానీ నేర్చుకుని నీవు ఇంకెంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం వాయిదాలు వేస్తారు? నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే, కొంతమంది యవన బిడ్డలు బాప్తిస్తాలకు సిద్ధపడతారు, తల్లిదండ్రులు ఆటంకపరుస్తారు. మన చర్చి అది కాదు, మన చర్చి అది కాదు. చర్చి కాదండి ముఖ్యం, నీ ఆత్మరక్షణే ముఖ్యం. నీ ఆత్మరక్షణ పొందకుండా, నువ్వు నమ్మి బాప్తిసం పొందకుండా ఎన్ని రోజులు చర్చికి వస్తే ఏం లాభం చెప్పండి? నువ్వు ఎవరి సంబంధివి? పేరుకు మాత్రం క్రైస్తవుడుగా నీకు ఉండవచ్చు, పేరుకు మాత్రం క్రైస్తవురాలుగా నీవు ఉండవచ్చు, పేరుకు మాత్రం క్రైస్తవ కుటుంబంలో పుట్టిండవచ్చును, కానీ క్రీస్తు లేని నీ హృదయము అది దయ్యాల నిలయము. క్రీస్తు లేని హృదయము అది దయ్యాల నిలయం. మరి నీ హృదయము ఎవరికి ఆలయం చెప్పండి? అందుకే యేసయ్య ఈ లోకంలో పుట్టాడు, అందుకే యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుడులారా, అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడబడతావో, మరి యేసు ప్రభువుతో నువ్వు జీవిస్తావో, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, ఎవరంట మనందరము? ఎంబీ చర్చి కావచ్చు, సియోను మందిరం కావచ్చు, ఓసన మందిరం కావచ్చు, మన ఎమ్మిగ్రలో 40 చర్చిలు ఉన్నాయి. ఈ 40 చర్చిల విశ్వాసులందరూ, అనగా యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? దేవుని ఇంటి వారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవరింటి వాళ్ళు వీళ్ళు? మనం ఏమంటాం? వాళ్ళు మనోళ్ళు కాదు సార్ అంటాం. అనా, వాళ్ళు మనోళ్ళు కాదు సార్. మనకు భేదాలు, అసూయలు, కక్షలు, ఈర్ష్యలు, ఆడు మావోడు కాదు, ఈడు మావోడు కాదు, వాళ్ళు మావోలు కాదు, వీళ్ళు మావులు. ఎంత రోగం అంటే, దేవునికి మహిమ రావలసిన స్థలంలో దేవునికి అవమానం తెచ్చే క్రైస్తత్వంతో మనం ఉంటున్నాం, మార్పు లేని జీవితంతో మనం ఉంటున్నాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, ఎవరైతే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, ఒకే సంఘం, ఆ సంఘానికి పేరేంటి తెలుసా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘం. ఏదేది సంఘం అంటే గోడలకు రాసుకుంటే కాదండి, మనమే ఆయన దేవాలయం, మనమే ఆయన దేవాలయం. అందుకే 20 వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. పరిశుద్ధమైన ఆలయం ఎక్కడుందండి? పరిశుద్ధమైన ఆలయం అంటే ఒకప్పుడు ఆది కాండములో ఆదామవులు దైవ సంబంధంగా మహిమ శరీరముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అది పరిశుద్ధమైన ఆలయం. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మామూలుగా సంఘములో చేర్చబడి అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెక్క నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తావో అదే దేవుని సంపూర్ణమైన ఆరాధన చేసే నీ హృదయములో నుండి వచ్చే ఆరాధన ఆయనకు ఇష్టము. అందుకే ఒక్క రాయి ఏమ్మా, ఈ గోడలు కట్టాలంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక రాయితో సరిపోతుందా? సరిపోదు. అనేకమైన రాళ్ళు. అలాగే సంఘం అంటే అనేకమైన ప్రజలము. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పనికి వస్తుంటుంది. ఇక్కడ అందుకే రాయబడింది క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా సంఘంలో ఆయన కలిసిపోయాడండి. ఆయన ఒక రాయిగా ఉన్నాడు, మనలో ఒకడుగా ఉన్నాడు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఎవరిలోనా? ఆయనలో అమర్చబడాలి. ఆయన ఆలయము కనుక వేరే వాళ్ళలో అమర్చకూడదు, ఆయనలో అమర్చబడాలి. మీకు ఒక మాట చెప్తాను వినండి. స్త్రీలకు బాగా తెలుసు కదమ్మా, శారీస్ చాలా ఉంటాయి లేదమ్మా? ఏమో వింటున్నారా? మీకు ఒకే బీరో ఉంటుంది, బట్టలేం దెన్నుగా ఉంటాయి. ఏం చేస్తారు? అన్నీ దాంట్లోనే పట్టడానికి ప్రయత్నం చేస్తారా లేదా? చేయరా? చినిపోయిన ఉన్నాయనుకోండి, అట్లా పెట్టుకుంటారా? ఏం చేస్తారు? గడ్డ పెడతారు లేదా? అయితే మనం పెట్టాలమ్మా. నేనైతే పెడుతుంది డబ్బా, మీరు బెటరేమో. చినిగిపోయిన వాటిని మనం ఎలా పెట్టుకోమో దేవునిలో లేని వాటిని కూడా దేవుడు ఎందుకు తన రాజ్యంలో చేర్చుకుంటాడు చెప్పండి? ఎలా చేర్చుకుంటాడు? చినిగిపోయిన బ్రతుకు, పాపం చేస్తున్న బ్రతుకు, అది పనికిరాని బ్రతుకు. కాబట్టి చెనిగిపోయిన బట్టలు పై కిందికో ఇంకో దానికో వాడుకుంటాం. లాస్ట్కి మెత్తిగంటు వరకు కూడా వాడుకుంటాం. అంటే దేవుడు చాలామందికి రకరకాల అవకాశాలు ఇస్తాడు. మెత్తిగంటుగాను కొంతమంది మనం వాడుకుంటాం, బంతలకు వేసుకుని కొన్ని రోజులు వాడుకుంటాం. బంత చినిగిపోయినాక కూడా అట్లా పెట్టుకుంటాం, మరి ఇంకో దాంట్లో వాడుకుందామని. ఏమో దావీదు పెట్టుకుంటారా? పాడేస్తాం. అలాగే యేసుక్రీస్తులో నువ్వు లేకపోతే, ఆయనలో నువ్వు అమర్చబడకపోతే నువ్వు బయట వేయబడతావు. ఇది ఎందుకంటే నీ జీవితం పాపం అనే చినుగులో ఉంది, నీ బ్రతుకు నాశనం అయిపోయింది, దేవునికి దూరం అయిపోయావు, శరీర సంబంధంగా జీవిస్తున్నావు. కాబట్టి చినిగిపోయిన బట్టను ఎవరు ఎలా తీసుకోరో అందుకే యేసయ్య ఉపమానం చెప్పాడు, కొత్త బట్టకి పాత బట్ట ఎవడు మాస్కా వేయడు. పాపులను పరిశుద్ధులను పరలోకంలో చేర్చుకోడు ఆయన. తన సంఘంలో అలా ఉండడానికి వీలు కుదరదు. కాబట్టి ఆయన సంఘంలో మనం ఏం చేయబడాలి తెలుసా? అమర్చబడాలి. ఆ ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని దేవుడు కట్టడానికి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకున్నాం. చిగురు ఆలయమును కట్టడానికి వచ్చాడు. యెహోవాకు ఆలయం కట్టువాడు, ఆయన కట్టేవాడమ్మా. విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అమ్మ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.